హాయ్ అండి, వెల్కమ్ టు రత్న టీఎస్ఆర్ 26. ఈరోజు మనం బీరకాయ పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుంటున్నామండి. ముందుగా బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకొని పెట్టుకున్న 300 గ్రామ్స్ పచ్చి రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ రొయ్యల్లో ఉన్న నీచు వాసన అనేది చక్కగా పోతుందండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత పొయ్యి మీద వేరే గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీరా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకోవాలండి. చక్కగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలండి. తర్వాత మీడియం సైజు టొమాటోస్ 2 వేసుకుందాం. టొమాటోస్ వేసిన తర్వాత బాగా కలుపుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందాక 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, మిగిలిన సాల్ట్ ఇందులో చూసి వేసుకుందాం రుచికి సరిపడా. సాల్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా చక్కగా టొమాటో మగ్గిపోయిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇలా మగ్గిన తర్వాత 1/2 కేజీ బీరకాయలని చక్కగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి చక్కగా కలుపుకుందామండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బీరకాయలో వాటర్ దిగి బీరకాయ చక్కగా కుక్ అయిన వరకు కుక్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలా 80% బీరకాయ కుక్ అయిన తర్వాత మనం ముందుగా సాల్ట్ పసుపు వేసి ఉడికించుకొని రొయ్యలను వేసుకుందాం. రొయ్యలను వేసి ఒకసారి కలుపుకుందామండి చక్కగా. తర్వాత అందులోనికి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి చక్కగా ఇంకోసారి కలుపుకుందామండి. కూర అంతా కలిసేలా కలుపుకుందాం. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి కూర ఉడికించుకుందామండి. ఒకసారి కూర కలుపుకొని లాస్ట్గా కొత్తిమీర వేసి కలిపి దించేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ రెడీ.